రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై పెరికా జై పెరికా జై పెరికా సంఘం ఐక్యత సంఘం ఐక్యత జై పెరికా 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 ఉన్నం ప్రభాకర్ గారి నాయకత్వం ఉన్నం ప్రభాకర్ గారి నాయకత్వం ఉన్నం ప్రభాకర్ గారి నాయకత్వం జై పెరికా జై పెరికా జై పెరికా సంఘం ఐక్యత సంఘం ఐక్యత జై పెరికా చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఉన్నం ప్రభాకర్ గారి నాయకత్వం ఉన్నం ప్రభాకర్ గారి నాయకత్వం జై పెరికా నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది అందులో భాగంగా మా కులం సంబంధించిన పెరుకకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గాను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీనికి కృషి చేసినటువంటి కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారికి అలాగే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ముద్దుల శ్రీధరబాబు గారికి దీనికి కృషి చేసినటువంటి మా పెరుకకుల ఐక్యత కార్పొరేషన్ సాధన సమితి కన్వీనర్ అయిన మా ముత్తినేని వీరన్న గారికి కరీంనగర్ టౌన్ మరియు కరీంనగర్ జిల్లా పెరుకకుల సంఘం తరఫున వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై పెరికా అరే కలిసేద్దాం అరే కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముదిరాజ మహాసభ అధ్యక్షుడిని నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సాహసరులు క్యాబినెట్ మొత్తం కలిసి మా తెలంగాణ ముదిరాజులను ఎన్నట్టుగా ఉంచుకొని మాకు ప్రత్యేకమైనటువంటి ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరి ఈ ప్రభుత్వానికి వారి క్యాబినెట్ కూడా మరి మా ముదిరాజు సంఘం జాతి తరఫున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వంలో మా ముదిరాలకు న్యాయం జరుగుతుందని ఇప్పటికైనా మేము భావిస్తూ ఉన్నాం. మా ఉన్నటువంటి మా చివరి కోరిక ఏదైతే ఉందో ముదిరాజు జాతిని బీసీ డి నుంచి ఏ గ్రూప్ చేస్తామని మన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. ఇదే విధంగా ముందు కూడా మాకు ఇస్తామని మాట ఇచ్చారు. ఈ మధ్యలో కూడా మేము కలవడం జరిగింది. మరి ముదిరాజు జాతిని దృష్టిలో ఉంచుకొని మా ముదిరాజు పిల్లల జాతిలో ఉంచుకొని మా ముదిరాజుల భవిష్యత్తు కొరకు జరగబోయే రోజులలో మరి మా ముదిరాజు జాతిని బీసీ నుంచి ఏ గ్రూప్ కలుపుతారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కరీంనగర్ జిల్లా వాస్తవ్యుడు మరి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు మా ప్రభాకర్ అన్న గారు వారి ఆధ్వర్యంలో
మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి బీసీ మంత్రిగా ఇలా బీసీ కులాలకు న్యాయం చేసిండు. మరి ముదిరాజ్ కార్పొరేషన్ కాకుండా ఇతర కులాలకు కూడా అన్ని కులాలకు కూడా కార్పొరేషన్లు పెట్టడం కూడా చాలా సంతోషవర్గమైనటువంటి విషయం. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చి పోయినాయి తప్ప మమ్మల్ని వాడుకున్నారే తప్ప మా జాతికి ఎలాంటి న్యాయం చేయలేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముదిరాజ్ జాతిని గుర్తించి మాకు ఒక కార్పొరేషన్ ముదిరాజ్ కార్పొరేషన్ కూడా వారు ధన్యవాదాలు చేస్తున్నాం. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న గారికి మరి జిల్లా శ్రీధర్ బాబు గారికి కూడా వారికి పాదాభివందనం చేస్తా ఉన్నాం. మా జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుందని మనవి చేస్తా ఉన్నాం. మేము పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. జై ముదిరాజ్. మా జిల్లా నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉన్న ప్రభాకర్ అన్న నాయకత్వం, ఉన్న ప్రభాకర్ అన్న నాయకత్వం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ జిల్లా చైర్మన్. గతంలో మా చిరకాలమైన కోరికను ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మా ముదిరాజ్ కార్పొరేషన్ చేసినందుకు వారికి పాదాభివందనలు తెలియజేస్తూ ఇంతకుముందు మమ్మల్ని ఓటు రూపంగానే వారు ఈ మిగతా పోయిన ప్రభుత్వాలు మరి ప్రభుత్వానికి మేము గత ఎన్నికలలో అండగా ఉన్నాం కనుక మమ్మల్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు ముదిరాజ్ కార్పొరేషన్ చేసినందుకు మరొకసారి మన పొన్నం ప్రభాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఇంకా ఫిషర్మెన్ సొసైటీలో ఉన్నటువంటి మా ముదిరాజులకు తర్వాత డ్యాముల మీద కానీ చెరువుల మీద కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పొన్నం ప్రభాకర్ అన్న మా బీసీ మంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి మా సమస్య పరిష్కరణకు ఈ ప్రభుత్వం సహకరిస్తుందని మంచి పాలన అందించడంలో మాకు ప్రభుత్వానికి మేము సహకరిస్తామని ఈ ముదిరాజు తరఫున మీ వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం. అరే పోతురా నాయకత్వం వర్ధిల్లాలి. ప్రభాకర్ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. నిమిషం మాట్లాడే అవకాశం ఉందా? కెమెరా క్యాబినెట్ మీటింగ్లో మా ముదిరాజు జాతి యావత్తు సంతోషపడే రీతిలో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మాకున్నటువంటి ఏకైక శాసనసభ్యులు వాకాటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు, వారు ఇలా ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఇలా రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ జాతి యావత్తు 60 లక్షల మందికి నిజంగా సంతోషకరమైన విషయం. అందులో 2 బీసీ డిక్లరేషన్లో 2 కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట ఇచ్చిన రీతిలో, ఒకటి బీసీ డిక్లరేషన్లో ఒకటేమో ముదిరాజుల ఫైనాన్స్ కార్పొరేషన్, తర్వాత బీసీఏలో మమ్మల్ని గడపడానికి వారు నిర్ణయాలు తీసుకున్నారు, వారి మేనిఫెస్టోలో పెట్టినారు. మా మేనిఫెస్టోలో భాగంగా ఒకటి పూర్తి చేశారు, ఇంకా రెండోది బీసీఏలో కలపడమే ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏది మాట ఇచ్చిందో ఆ మాట మీద నిలబడుతుంది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించడానికి మా ముదిరాజులు కూడా సమాయత్తం అవుతారని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా వారికి చెప్తూ ఈరోజు కార్యక్రమానికి మా పిట్టల ఈకు రవీందర్ గారు, మన నరేంద్ర ముదిరాజ్ గారు, కనకయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు, మన తెలంగాణ ముదిరాజ్ మహాసభ మత్స్యకారుల విభాగం.